హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. సో హెచ్టిఎంఎల్ నేర్చుకుంటున్నాం కదా. మనం కోడ్ నోట్ ప్యాడ్లో రాద్దాం. ఐడీస్లో కూడా రాయొచ్చు, లైక్ విఎస్ కోడ్ వీటిలో కూడా రాయొచ్చు, బాగుంటుంది. బట్ నాకు స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు అంత బిగినర్ ఫ్రెండ్లీ అనిపించలేదు ఈ విఎస్ కోడ్. చేసే కొంది బాగుంది, బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి నోట్ ప్యాడ్లో రాద్దాం కోడ్. అండ్ మన మన ఫైల్స్ అన్ని హెచ్టిఎంఎల్ ఫైల్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. డెస్క్టాప్ మీద స్క్రీన్ మీద రైట్ క్లిక్ చేయండి, న్యూ ఫోల్డర్. సో ఫోల్డర్కి హెచ్టిఎంఎల్ అని పేరు పెడదాం. సో అది ఒక ఫైల్ కూడా క్రియేట్ చేద్దాం హెచ్టిఎంఎల్ది. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి నోట్ ప్యాడ్ అన్టైటిల్డ్ అని ఉంది దీని పేరు. దీన్ని సేవ్ చేద్దాం, కంట్రోల్-S. సో ఏం సేవ్ చేయాలి, ఎక్కడ సేవ్ చేయాలి అని వస్తుంది. ఇక్కడ ఈ సేవ్ యాజ్ టైప్ని ఆల్ ఫైల్స్లో పెట్టుకోండి. అండ్ దీనికి sample.html అని నేమ్ ఇస్తాను. sample.html. .html అనేది ఎక్స్టెన్షన్. ఏ ఫైల్స్కైనా ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ టెక్స్ట్ ఫైల్స్కి .txt అని, ఇమేజెస్కి .png అని కానీ, అలాగా సి ఫైల్స్కి .c అని ఏం లేదు. ఇది .html అనేది ఇది హెచ్టిఎంఎల్ అని చెప్పడానికి ఎక్స్టెన్షన్. అది ఏంటి, ఆ ఫైల్ ఏ టైప్ ఫైల్ అని చెప్పడానికి అంతే. ఈ సింపుల్ థింగ్స్ తెలియకుండా చేస్తూ ఉంటాము, మీనింగ్ తెలియకుండా. సో నేమ్ ఇచ్చాము. ఇప్పుడు మన ఫోల్డర్ ఎక్కడ క్రియేట్ చేసాం, డెస్క్టాప్లో కదా. డెస్క్టాప్లోకి వెళ్ళి స్క్రోల్ చేయండి, హెచ్టిఎంఎల్ వచ్చింది, సెలెక్ట్ చేసుకోండి, ఓపెన్, సేవ్. సో sample.html అని సేవ్ అయింది. ఇప్పుడు మనం కోడ్ రాయడానికి మొత్తం రెడీగా ఉంది. మొత్తం సెట్ చేసి పెట్టుకున్నాం హెచ్టిఎంఎల్ నేర్చుకోవడానికి. ఒక ఫోల్డర్, నోట్ ప్యాడ్లో కోడ్ రాసుకునేలాగా. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియో నుంచి చూద్దాం. నెక్స్ట్ వీడియో నుంచి స్టార్ట్ చేద్దాం హెచ్టిఎంఎల్ చేయడం. సో that's it for this video guys. See you in the next video. Till then, bye bye.